థంబ్‌నెయిల్‌లో పెట్టినట్టు నిలదీసింది అనే పదం వేస్ట్ ఏమో. ఎందుకంటే హైకోర్ట్ మామూలుగా ప్రశ్నించింది. ఇప్పుడు ఎవరైతే సాయి కృష్ణ మదర్ వాస్తవంగా ప్యూర్‌లీ యూ టర్న్ తీసుకుంది. ముందు ప్రభుత్వం ఇట్లా నా బిడ్డనివ్వలేదు, నా బిడ్డ శవాన్నివ్వలేదు, నా బిడ్డ బూడిదివ్వలేదు అని చెప్పింది కాస్త తర్వాత నాగరాజు వరకే కన్ఫైన్ అయింది. ఆ తర్వాతన జగన్ ఇంటికి వెళ్ళాక ఆ కేసు వెలుగులోకొచ్చింది. అప్పటిదాకా కేసు కట్టని పోలీసులు కేసు కట్టారు. ఆ తర్వాత చంద్రబాబు గారు పిలిచినప్పుడే నాకు న్యాయం జరిగిపోయిందని చెప్పింది. ఆ తర్వాత మళ్ళా మాట మార్చి ఏది చంద్రబాబు గారు ఇట్లాగా అంటే పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు ఎప్పుడైతే సాయి కృష్ణ గురించి కొన్ని మాటలు మాట్లాడారో మీకేం తెలుసు అని మాట్లాడారు. మళ్ళీ తర్వాత ఏమైందో తెలీదు. ఈలోపు జగన్ నుంచి 20,00,000 ఎళ్ళినాయి. అయితే మరి అంతకంటే పెద్దగా ఏమన్నా ఉందా ఏంటో తెలీదు. అకస్మాత్తుగా తన లాయర్‌ని మార్చేసుకుంది ఆవిడ. అట్లాగే ఏదే అప్పటిదాకా పోరాడిన లాయర్‌లని పక్కన పెట్టేసింది. కొత్త లాయర్‌ని పెట్టుకుంటున్నానని చెప్పింది కోర్ట్‌కి. రెండో వైపున వచ్చేటి సీబీఐ విచారణ తను వేసినటువంటి పిటిషన్ నేనేయలేదు, నాకు తెలియకుండా వేసేసారు లాయర్‌లు. అది విత్‌డ్రా చేసేసుకుంటున్నానంది. సరే ఎందుకు విత్‌డ్రా చేసుకున్నారు కారణాలు వెల్లడించమని చెప్పి కోర్ట్ అడిగింది. అది ఇక చేస్తారు. అంటే ఓవరాల్‌గా ఈ పోలీసుల్ని నేను నమ్ముతున్నాను, సిట్‌నే నమ్ముతున్నానని చెప్పడం. సిఐ నాగరాజు మీద కేసుతో చాలు అని చెప్పడం. తద్వారా ఒక పెద్ద స్టెప్. ఏ స్థాయిలో ఆవిడ ప్రెషర్ ఫేస్ చేసిందా, ఆమె ఫీలింగే నాగరాజా ఇది ఇప్పుడే తెలవదు. భవిష్యత్తులో తేలుతుంది.